వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఇప్పటి వరకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాలకే పరిమితమైన మెట్రో రైల్ పరుగులు ఇక ఏపీలోనూ కనిపించనున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని 2 కీలక నగరాలు విజయవాడ, వైజాగ్ లో మెట్రో రైల్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రం నుంచి నిధులు లభించే అవకాశం ఉండటంతో వీటిపై ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఏపీలోని వైజాగ్, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైజాగ్ మెట్రో ప్రాజెక్టులో ఫస్ట్ ఫేజ్ 46.23 కిలోమీటర్ల మేర 3 కారిడార్లుగా, రెండో దశలో మరో కారిడార్ నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది. అలాగే విజయవాడలో తొలి దశలో 2 కారిడార్లు, రెండో దశలో మరో కారిడార్ గా మెట్రో ప్రాజెక్టు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా విజయవాడ, వైజాగ్ లో నిర్మించే మెట్రో ప్రాజెక్టుల వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో మెట్రో లైన్ కారిడార్ 1 ను గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు నిర్మిస్తారు. అలాగే కారిడార్ 2 ని పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు నిర్మిస్తారు. ఇక రెండో దశలో చేపట్టే కారిడార్ 3 ని పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకు నిర్మించబోతున్నారు. ఈ మేరకు 3 కారిడార్లుగా మెట్రో నిర్మాణానికి కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అలాగే విశాఖలోనూ 3 కారిడార్లుగా మెట్రో ప్రాజెక్టు నిర్మిస్తారు. ఇందులో మెట్రో లైన్ కారిడార్ 1 లో విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.4 కిలోమీటర్లు ఉంటుంది. కారిడార్ 2 లో గురుద్వార్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు 5.08 కిలోమీటర్లు ఉంటుంది. ఇక కారిడార్ 3 లో తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 6.75 కిలోమీటర్లను నిర్మిస్తారు. రెండో దశలో కారిడార్ 4 లో కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 30.67 కిలోమీటర్ల వరకు మెట్రో లైన్ ని నిర్మిస్తారు.